తెలంగాణలో జాతరలు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం. జాతరలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే జాతర. మొన్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సాహము, ఆ వాతావరణం మరవక ముందే ఇప్పుడు నాగులమ్మ కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలో జరిగే నాగులమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతానికి మేడారం జాతర ఫ్లేవర్ మరవక ముందే మరొక కొత్త ఫ్లేవర్గా ఇక్కడ మేడారం జాతర వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి భక్తులు కూడా మేడారం జాతరకు తరలి వచ్చినట్టుగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. జాతర సంరంభం మాత్రం అంబరాన్ని అంటుతుంది. అంబరాన్ని అంటుతున్నటువంటి సంబరాల మధ్య జరుగుతున్నటువంటి ఈ జాతర కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ మంగపేట మండలం నుండే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. స్థానికంగా కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొంది. మరి నాగులమ్మ జాతర ప్రత్యేకత ఏంటి, జాతర యొక్క విశేషాలేంటి? ప్రస్తుతానికైతే ఇక్కడ పగిడిద్దరాజు నాగులమ్మల కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ జరగనున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ జాతర అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంతో కొలువుదీరింది. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నాగులమ్మ జాతర యొక్క ప్రాశస్త్యం ఏంటి, జాతర యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడ చూసినా కానీ భక్తుల కోలాహలం, సందడి వాతావరణం మధ్య జాతరకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్పై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. భక్తుల యొక్క విశేషాలు, జాతర యొక్క ప్రాశస్త్యం అన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాగులమ్మ జాతరకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే నాగులమ్మ జాతరకు ఇక్కడ ఎదుర్కోల నుండి ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికి పూజారులు ఏం చెప్తా ఉంటారు, ఈ జాతరకు అసలు మూలం ఎక్కడ ఏర్పడింది, మేడారం జాతరకు ఈ జాతరకు ఉన్నటువంటి కనెక్షన్ ఏమిటి, పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలో నాగులమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం కలుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా నాగులమ్మ జాతర ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. జాతరకు కూడా ఇక్కడ కొమ్ము చప్పులు అలాగే డప్పు చప్పులతో పాటు చాలా మంది భక్తులు కూడా నాగులమ్మ జాతరకు తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ జాతరలో ఇక్కడ ఒగ్గు పూజారులు కూడా ఉంటున్నారు. మరి ఈ ఒగ్గు పూజారులు కూడా ఏం చెప్తారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా ఇక్కడ మీ నాగులమ్మ జాతరకు ఒగ్గు పూజలు ఏం చేస్తారు? మేము ఒగ్గు పూజలను ఏం చేస్తామంటే నాగులమ్మ జాతర కాడ మైల పోలు పోతాం, సుంకు బియ్యం పడతాం. నాగులమ్మ గుడి ముందట ఆ తల్లికి పెద్ద పట్నం వేస్తాం. మేము కొమురవెల్లి గుళ్ళల్లా దేవుని ముందట ఎట్లా పెద్ద పట్నం వేస్తారో నాగులమ్మ గుడి ముందట తల్లికి అదే పెద్ద పట్నం మేము వేస్తాం. మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేములపల్లి గ్రామం మొగుళ్ళపల్లి మండలం. మమ్మల ఇక్కడ రాజపేటలో ఈ గురువు గారు మమ్మల్ని పిలిపించాడు. మేము ఇక్కడికి రాజపేటకు చేరుకున్నాం. ఏం పెద్దపట్నం ఉద్దేశం ఏంది? పెద్దపట్నం ఉద్దేశం ఏంది? పెద్దపట్నం ఉద్దేశం ఏంది అంటే ఒగ్గు పూజలు వచ్చి పెద్దపట్నం వేసినాకనే ఆ పెద్దపట్నం మీద ఆ గురువు వచ్చి ఆ పెద్దపట్నం మీద పెద్దపట్నాన్ని తొక్కినాకనే మళ్ళీ అగ్నిగుండం పోయి అగ్నిగుండం తొక్కుతాడు. అగ్నిగుండాలు ప్రత్యేకత, ఇక్కడ అగ్నిగుండం ప్రత్యేకత. నాగులమ్మ అంటే మనకు సమ్మక్క సారమ్మ జాతర దగ్గర కూడా అక్కడ ఉంటా ఉంది కదా, మరి ఇక్కడ ప్రత్యేకత ఏంది? ఇక్కడ ప్రత్యేకత అంటే 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ గురువే గుడి కట్టి ఆయన సొంతంగానే ఇక్కడ జాతర జరుపుతున్నాడు. మేడారంలో ఎట్లా జరుగుతుందో ఈ రాజపేటలో కూడా అదే ప్రకారంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక జాతరకు ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే చాలా మంది భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా చుట్టూ భక్తజన సందోహం నడుమ కూడా జాతర యొక్క ప్రాశస్త్యం కనిపిస్తుంది. భక్తుల కోలాహలం, అలాగే ఎక్కడ చూసినా కానీ ఇక్కడ జాతర సంరంభాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వైవిధ్యమైనటువంటి నృత్యాలు, డప్పు చప్పులతో మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నారు. మేడారం జాతరలో ఏ విధంగా అయితే డప్పు చప్పులతోటి జాతర అంతా ఒక సంరంభం వెదజల్లిందో అట్లాంటి జాతరను కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మేడారం జాతరలో ఏ విధంగా మంచి నృత్యాలు, అంటే అక్కడ జాతరకు చుట్టుపక్కల నుండి అంటే పలు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడికి కూడా వచ్చి ఎంతో సంతోషంగా జాతర జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎవరైతే భక్తులు కూడా ఒక్కొక్కరు ఎక్కడ చూసినా ఒక్కొక్క జాతర యొక్క ప్రత్యేకత ఎంతో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఒకసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటారు, మాది ఏం దేవత అంటారు? లక్ష్మీదేవా? ఓకే, ఇక్కడ పూజ ఎక్కడ చేస్తున్నారు? ఈ ఊరేనా అంతా?
రామలపల్లి పెరకలకుంట పాములపల్లి నుంచి వస్తుందా? ఓకే ఓకే. అక్కడి నుంచి డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నారా? ఇప్పుడు ఈ నాగులమ్మ జాతరకి అంతా ప్రతిసారి ఇట్లా ఉంటుందా? ప్రతిసారి వస్తాం. ఎన్నేళ్ళకి ఒకసారి చేస్తారు ఇక్కడ? సంవత్సరానికి ఒకసారి. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వాళ్ళు చెప్పేది కూడా లక్ష్మీదేవి అని చెప్పి అంటున్నారు. అక్కడ చేతిలో ఉన్నది ఏంటి? మా చేతిలో ఉన్నది ఏంటి? పోతురాజు. ఓకే. పోతురాజు నృత్యాలు, లక్ష్మీదేవి, అలాగే ఒక్కొక్క గిరిజన సాంప్రదాయం ప్రకారము అక్కడ ఆదివాసీ సాంప్రదాయం ఇట్లా ఇంకా వీళ్ళకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు కూడా ఉంటున్నాయి. ఒకవైపు హనుమంతుని జెండా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ఓవైపు అక్కడేంటిది ఓకే. ఇక్కడ కృష్ణ పరమాత్మ, అలాగే పోతురాజు కృష్ణుడు బొమ్మలు, ఆ బొమ్మలు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ మంచి ప్రత్యేకమైనటువంటి విధానాలు అంటే నాగులమ్మ జాతర అంటే ఇప్పటి వరకు మనం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను చూసాము. కానీ నాగులమ్మ జాతర ఇక్కడ రాజుపేట గ్రామంలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. శివసత్తుల పూనకాలు కూడా ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. జాతరకు వచ్చేటువంటి ఆ భక్తులు కూడా ఎంతో ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం. తెలంగాణ కల్చర్ అంటేనే జాతరలు అంటేనే తెలంగాణ వైవిధ్యంగా మనం చూడొచ్చు. మరికొంతమంది ఆ డబ్బు చెప్పులతో కూడా ఇక్కడ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మనం చూడొచ్చు. నాగులమ్మ జాతరకు, మేడారం జాతరకు ఇట్లాంటివి ఎన్నో మనం చూసుకుంటాము. వచ్చేటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడి నుండి కూడా కాలి నడకన వచ్చి ఇక్కడ అమ్మవారి ఆ పాదాల దగ్గర స్పృశించి పోయేటువంటి ఆచారం కూడా కనిపిస్తుంది. ఇది రాజుపేట నుంచి కూడా ఎంతో మంది ఆ భక్తులు కూడా తండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా మహిళలు, యువతులు ఇక్కడ నాగులమ్మ జాతరకు కూడా వచ్చి ఎంతో సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం అనే దానికన్నా వారి యొక్క శాస్త్రీయంగా ఏమీ లేకున్నా కానీ గిరిజన సాంప్రదాయం ప్రకారం కూడా వారి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఆడపిల్లలు కూడా మంచిగా అమ్మవారికి నీళ్లు తీసుకొని వచ్చి ఎదుర్కోలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎక్కడి నుంచి ఏం తీసుకొస్తారు ఎదురుగోళ్ళకి వెళ్ళి? ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే మరికొంతమంది భక్తులు మాత్రం ఇక్కడ చూడొచ్చు. చాలా వరకు ఆ శాస్త్రీయ నృత్యం అనేది పక్కన పెడితే ఒక మంచి అద్భుతమైనటువంటి వాతావరణంతో ఆ కోలాటాలు, ఒక ప్రత్యేకమైనటువంటి నృత్యాలు కూడా కనిపిస్తుంది. శాస్త్రీయ వేషధారణలో కోలాట నృత్యాలు కూడా మంచి మంచి పాటలకు కూడా ఆడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. మంచి వేషధారణ చూపరులను కూడా ఆకట్టుకునే విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం జాతరకు కొత్త అందం తీసుకొచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి చూడొచ్చు మనం ప్రత్యేకమైనటువంటి డ్యాన్సులు, ఆ డప్పు చప్పులతోటి కూడా ప్రత్యేకంగా వస్త్రధారణతోటి ఇక్కడ ఆహుతులను ఆకట్టుకునేటువంటి జాతర మనకు ఆద్యంతం ఒక భక్తి పార్వశ్యంలో ముందు వెళ్తుంది. ఇప్పటి వరకు జాతరలు అంటే మొన్నటి వరకు సమ్మక్క సారలమ్మ జాతరను కూడా మనం ఎంత ఉత్సాహభరితంగా చూసామో మళ్ళీ నాగులమ్మ జాతర ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా చూడొచ్చు. ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, మహిళలు కూడా ఒక శివసత్తుల పూనకాలు కూడా మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా ఒక భక్తి పారవశ్యం, తన్మయత్వంతో ఓళ్ళాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ మనం చూడొచ్చు శివసత్తుల యొక్క ఆ పూనకాలు మాత్రం ఇక్కడ ఎక్కడ ఎవరు ఆపినా ఆగకుండా ఉండేటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏ జాతర చూసినా కానీ ఒక జాతరకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈసారి నాగులమ్మ జాతర మాత్రం ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మేడారం మహాజాతర తర్వాత వచ్చేటువంటి ఈ జాతర కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి రాజుపేట గ్రామంలో ఉన్నటువంటి ఆ పూజారి తానే సొంతంగా ఇక్కడ వండుకుంటూ ఒక గుడి కట్టి నాగులమ్మ జాతరను కూడా ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నాగులమ్మ వేషధారణ ఈరోజు గోవిందరాజు నాగులమ్మ యొక్క వివాహ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి నాగులమ్మ కళ్యాణం అనేది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక చీర కట్టుకునే ఆ వేషధారణలో ఇక్కడ అమ్మవారిని తీసుకెళ్తున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక భక్తి పారవశ్యము, ఆధ్యాత్మిక వాతావరణము, ఇక్కడ మంచి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పటి వరకు చూస్తున్నటువంటి నాగులమ్మను ఇక్కడికి ఎదుర్కోలుగా వెళ్తున్న
ఉన్నారు. ఎదురుగా కూడా పగిడిద్ద రాజు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ పగిడిద్ద రాజు నాగులమ్మ ఇద్దరు ఎదుర్కోళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎదుర్కొన్న తర్వాత వీరి మహోత్సవం కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి రాజుపేట గ్రామం అంతా కూడా ఒక మంచి వాతావరణం అయితే కనిపించింది. చుట్టుపక్కల మంగపేట జిల్లాల మంగపేట మండలం నుండి కూడా చాలా మంది భక్తులు కూడా జాతర చూడడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారి జాతరకు ఏ విధంగా ముస్తాబు అవుతున్నారో ప్రతి సంవత్సరం జరిగేటువంటి జాతర కూడా ప్రత్యేకమైనటువంటి ఒక హంగు ఆర్పాటాలు ఏమీ లేకుండా కేవలము ఇక్కడ అమ్మవారి కళ్యాణము జరగడం కోసమే ప్రత్యేకమైనటువంటి డప్పు చప్పులతోటి కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ అమ్మవారులను దర్శించుకోవడానికి మేడారంలో చూసాము. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఏ విధమైనటువంటి నృత్యాలు చేశారో ఇక్కడ కూడా అట్లాంటి నృత్యాలే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎదుర్కోళ్ళు మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చూద్దాము. మరింత ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మవార్లను అలాగే పగిడిద్ద రాజు ఎదుర్కోళ్ళు జరిగేటువంటి అట్టహాసమైనటువంటి ఒక కార్యక్రమం మనం చూడబోతున్నాము. ఆ తర్వాత ఎట్లా ఉండబోతుందో మరింత అక్కడ సిచ్యువేషన్ బట్టి చూద్దాం. ప్రస్తుతానికి అయితే శివశక్తుల పూనకాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఆ శివశక్తుల పూనకాలు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ డప్పు సౌండ్ వింటేనే వాళ్ళలో ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా జాతర అంటేనే శివశక్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అట్లాంటి ఆకర్షణ ప్రత్యేకత ఈ జాతరలో కూడా కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఏ విధంగా అయితే శివశక్తుల యొక్క పూనకాలు ఉంటాయో ఇక్కడ నాగులమ్మ జాతరలో కూడా అట్లాంటి వాతావరణమే కనిపిస్తుంది. మరి కాసేపట్లో కళ్యాణం జరగబోతుంది. ఆ మహాఘట్టాన్ని చూసేటువంటి సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.